నమస్తే ఫ్రెండ్స్. నందమూరి అభిమానులు కూడా మొత్తం ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్ 9 తారీఖు కూడా ఐమాక్స్లో అఖండ 2కు వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా అవతార్ మూవీకి వెళ్ళడానికి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మూవీ వస్తుంది, ఇదేమో పాన్ ఇండియా మూవీ కాబట్టి అందుకని చెప్పి భారీ లాసెస్ని ఫేస్ చేస్తుంది. ఇప్పటికే ప్రమోషన్లు పీక్స్లో వెళ్ళిపోయినాయి అనమాట. ఆడియన్స్ యొక్క ఆ వెయిటింగ్ కూడా పీక్స్లో ఉందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తారు. ఏంటంటే December 12న అఖండ 2 తాండవం అయితే రిలీజ్ కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తారు. బయర్స్కైనా అంతేకాకుండా థర్డ్ పార్టీ బయర్స్ కూడా మిత్తిలు అయితే పెరిగిపోతాయి అనమాట. ఓవర్సీస్లో చాలామంది అయితే బుక్ చేసుకున్నారనమాట. మళ్ళీ అంతేకాకుండా చాలా డేట్స్ దాటిపోతాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఆ కలెక్షన్ అన్నిటికి కూడా చాలా ఇబ్బంది వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేసారు. ఆ వెయిటింగ్ అంతా కూడా అయిపోబోతుంది. December 12న అయితే మూవీ అయితే రిలీజ్ కాబోతుందని చెప్పి 99.99% అయితే అఫీషియల్గా కాకుండా సరే అన్అఫీషియల్గా అయితే పుకార్లు అయితే వినపడుతున్నాయి అనమాట. నాకు తెలిసి 100కి 100% అయితే December 12న మంచి డేట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇంకా తగ్గలేదు అనమాట. ఇంకా ఊపు అనేది తగ్గలేదు. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తారు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ వచ్చేసరికల్లా మేము ఎప్పుడు రిలీజ్ చేసినా సరే చూస్తాం, December 12న రిలీజ్ చేస్తే కనుక ఇంకా భారీ కలెక్షన్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ట్విట్టర్లో అయితే బీభత్సంగా ట్రెండ్ అయితే చేస్తారు. అసలు నందమూరి బాలకృష్ణ గారు అయితే ఆ మూవీకి అయితే ప్రాణం పెట్టారు అనమాట. అఘోర వేషంలో ఆయన నడిచి వస్తుంటే అఖండ 1 కంటే కూడా అఖండ 2కి అయితే ఒక భారీ గ్రిప్పును సాధించింది అనమాట. ఆడియన్స్లో న్యూట్రల్ ఆడియన్స్ కావచ్చు, నందమూరి ఫ్యాన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతున్నటువంటి మూవీ అఖండ 2 తాండవం మూవీ ఈ రేంజ్లో కలెక్షన్ సాధించారని చెప్పి ప్రొడ్యూసర్లు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేరు. బట్ ఆ ప్రొడ్యూసర్సే ఇప్పుడైతే భారీ డిసప్పాయింట్మెంట్ చేసి మనల్ని అయితే చాలా బాధ పెట్టారు. ఒకవేళ కనుక December 12న కనుక రిలీజ్ అయితే ఇప్పుడున్నటువంటి ఆ ఓవర్సీస్ అంతా కూడా దాటి ఇంకా బీభత్సంగా కలెక్షన్ సాధిస్తుంది. ఆఫ్లైన్లో మన బాలకృష్ణ గారి గురించి తెలియంది ఎవరికి కూడా తెలియదు అనమాట. ఏంటంటే కొన్ని ఏరియాలలో సంవత్సరాల పాటు ఆడినటువంటి మూవీలు కూడా ఉన్నాయన్నమాట కొన్ని ఏరియాలలో. బట్ ఇప్పుడు చూస్తే RT6 రోడ్లో అయినా సరే, నైజాంలో అయినా సరే, అంతేకాకుండా ఆంధ్రాలో అయినా సరే, సీడెడ్లో అయినా సరే బాలయ్య గారికి ఉన్నటువంటి క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. ఆఫ్లైన్లో దారుణమైనటువంటి రచ్చ జరుగుతుంది. December 12న రిలీజ్ అయితే కనుక నాకు తెలిసినంత వరకు అయితే December 12న అయితే రిలీజ్ అవుతుంది. ప్రొడ్యూసర్స్ అంతేకాకుండా డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ కూడా ఎంత తొందరగా మూవీ రిలీజ్ చేస్తే అంత మంచిది. మన బోయపాటి శ్రీని గారు కూడా అంత కష్టపడి మూవీని తీసిండు. బాలయ్య గారు ప్రాణం పెట్టిండు. ఫ్యాన్స్ కూడా అదే ప్రాణం పెట్టి మూవీని చూద్దామని చెప్పి డెకరేషన్లు చేసుకోరు. బట్ లాస్ట్కి వచ్చేసరికల్లా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వచ్చేసరికల్లా మనల్ని అయితే భారీ డిసప్పాయింట్మెంట్ చేసింది. వాళ్ళకు ఉన్నటువంటి అప్పుల వల్ల, వాళ్ళకు ఉన్నటువంటి ఆ కష్టాల వల్ల, వాళ్ళకు ఉన్నటువంటి ఆ నష్టాల వల్ల మనల్ని బాధ పెట్టింది. అంతేకాకుండా మనల్ని ఎందుకు ఇట్లా చేసిరని చెప్పి ఎవ్వరికి కూడా అర్థం కాలనమాట. ఆ రోజు అయితే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు తెల్లారినంగా 5వ తారీఖు అంటే 6వ తారీఖు పొద్దుగాల వరకు 10 గంటల వరకు కూడా మూవీ ఇంకా రిలీజ్ చేస్తారేమో చూద్దామేమో అని చెప్పి థియేటర్ దగ్గర గేట్ల దగ్గర అట్లా వాళ్ళైతే వెయిట్ చేశారు అనమాట. నైట్ మొత్తం కూడా వెయిట్ చేసి మూవీ వస్తలేదని చెప్పి సరికల్లా మధ్యాహ్నం అయితే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ప్రతి ఒక్కరు అయితే వెయిట్ చేసారు. బట్ భారీ డిసప్పాయింట్మెంట్ అయితే ఫేస్ చేసింది మూవీ సరికల్లా. అయినా సరే December 12న ఒకవేళ మూవీ రిలీజ్ అయితే కనుక ఒక రేంజ్లో కలెక్షన్లు వస్తాయి. మళ్ళీ తాండవం బాలయ్య గారు అయితే ఒక రేంజ్లో తాండవం ఆడతాడు. అఖండ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భారీగా వెయిటింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.